జూన్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా మారబోతూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మిథున రాశి వారు సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, వారు ఏం చేయబోతూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు. మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుకుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాము. జూన్ 2025 మిథున రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఈ నెల మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనవసర ఖర్చులు, కుటుంబ అవసరాలపై ఖర్చు మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు కొంతమంది మిథున రాశి వారు ఎదుర్కొనవచ్చు. అందువల్ల ఈ నెల ఖర్చులకు ఒక సరైన బడ్జెట్ వేసుకొని ముందుగా ప్రణాళిక వేసుకోవటం మంచిది. ఆదాయ వర్గంలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు, కానీ పెద్దగా పెరుగుదల లేదని చెప్పాలి. ఉద్యోగస్తులకు సాంప్రదాయ వేతనమే అదనపు ఆదాయం రావడానికి అవకాశాలు తక్కువ. వ్యాపార వర్గానికి కొన్ని అవకాశాలు కనిపించినా పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే చాలా విచారంగా ఉండే పరిస్థితులు రావచ్చు. దొరికే అవకాశం బాగా పరిశీలించి అనుభవజ్ఞుల సలహా తీసుకున్నాకే ముందుకు వెళ్ళటం మంచిది. జూన్ 2025 మిథున రాశి వారి ఆస్తి విషయాలు. ఆస్తి విషయాల్లోనూ జూన్ నెలలో శాంతంగా వ్యవహరించాలి. భూములు, ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయం కాదేమో. కొన్ని అడ్డంకులు, లీగల్ ఇష్యూలు, ప్రభుత్వ అనుమతుల విషయాలు సమస్యగా మారే సూచనలు ఉన్నాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల కుటుంబంలో శాంతిని కాపాడుతూ మధురంగా వ్యవహరించాలి. అయితే గతంలో పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి ఆస్తుల విలువ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇది కొంత ఊరట కలిగించవచ్చు. మరీ పెద్ద లాభాల కోసం ఆశ పెట్టడం కంటే ఉన్నది కాపాడుకోవటం, ఖర్చులను తగ్గించుకోవటం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే మంచిది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చినా వాటి వెనుక ఉండే రిస్కులను పూర్తిగా తెలుసుకోకుండానే డబ్బు పెట్టకూడదు. మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జూన్ 2025 మిథున రాశి వారి ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. ముఖ్యంగా కృషి చేసిన వారికి మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి, కానీ శ్రమ లేకుండా సాఫీగా ప్రయాణించే పరిస్థితి మాత్రం ఉండదు. గ్రహస్థితి ప్రకారం కొన్ని పనుల్లో ఆలస్యము, సహకారం కొరత, మనోభావాల్లో మార్పులు కనిపించవచ్చు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉండేలాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అవి పెద్దదయ్యే ముందు పరిష్కరించుకోవటం మంచిది. అప్పటికే ప్రాజెక్టుల ఒత్తిడిలో ఉన్న వారికి డెడ్లైన్లు పూర్తి చేయటంలో కొంత ఇబ్బంది తలెత్తవచ్చు. అయితే మీరు శాంతిగా, క్రమంగా ముందుకు సాగితే ఫలితాలు మాత్రం తప్పకుండా మీవే అవుతాయి. కొంతమంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావటం జరగవచ్చు. మార్పు కోరే వారికి ఇది ఒక శుభ సూచిక కాలంగా నిలవవచ్చు. జూన్ 2025 మిథున రాశి వారి వ్యాపారస్తుల విషయానికి వస్తే, జూన్ నెలలో కొన్ని అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాత క్లయింట్లు మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. అప్పటి వరకు నిలిచిపోయిన డీల్స్ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. కానీ కొత్త పార్ట్నర్స్తో డీల్స్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నమ్మకం ఉన్న వారితో మాత్రమే పెద్ద ఆర్థిక ఒప్పందాల్లోనికి వెళ్ళాలి. అప్పులు తీసుకుని పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలంటే తిరిగి రాబడి వచ్చే అవకాశాలను బాగా పరిశీలించుకోవాలి.
ఒకవేళ విదేశీ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నవారైతే ఈ నెలలో కొంత మిగులు లాభం రావచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని భావిస్తున్న వారు ఈ నెలలో తొందరపడకుండా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేయటము, మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవటం మంచిది. శుభ ముహూర్తాలు చూసి తదుపరి నెలలో ప్రారంభిస్తే బెటర్. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ నెలలో కుటుంబ సభ్యులతో మీ అనుబంధం డీలా పడినట్లుగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాల్లో తేడాలు వస్తే అవి పెద్దగా మారకముందే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థిక కారణాలతో కుటుంబంలో ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయినా సరే ప్రేమ సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు మెరుగుపరుచుకోవచ్చు. ఇంటిలో శుభకార్యాల విషయాలు ప్రస్తావనకు రావచ్చు, కానీ కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ నెలలో దంపతుల మధ్య పరస్పర అవగాహన అవసరం. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. ఈ నెలలో జ్ఞానము, ఓర్పు, ప్రేమతో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరు తొందరగా కోప్పడక ఓపికతో మాట్లాడితే అనుబంధం బలపడుతుంది. గతంలో తలెత్తిన గొడవలు కూడా ఇప్పట్లో సర్దుబాటు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మిథున రాశి వారికి ఈ నెలలో గర్భధారణ, పిల్లల విషయంలో శుభవార్తలు రావచ్చు. వైవాహిక దంపతులు సంతానం ప్రణాళిక చేస్తే వైద్యపరంగా మంచి సూచనలు వస్తాయి. సంతానము కలిగిన వారికి పిల్లల విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వాళ్లను ప్రోత్సహిస్తూ ప్రేమగా ప్రేరేపించాలి. ఇటీవలి కాలంలో కుటుంబంలో వచ్చిన మార్పులు, ఒత్తిడులు కొంతవరకు ఈ నెలలో తగ్గుముఖం పడతాయి. ఈ నెలలో కుటుంబం మొత్తం కలిసి బయటకు వెళ్ళటము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి చేయటం వలన బంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందడానికి ఇంట్లో పూజలు చేయటం మంచిది. జూన్ 2025లో మిథున రాశి వారికి వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని చిన్న గొడవలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలోచనలు అతి త్వరగా మారటము. ఈ నెలలో అన్నదమ్ములతో, పాత స్నేహితులతో తగాదాలు జరిగే అవకాశం ఉంది. వారి మాటల్లో ఒత్తిడి, కఠినత లేదా విమర్శాభావం ఉన్నట్లుగా అనిపించి మీరు కాస్త కోపంగా స్పందించే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అత్తవారి పక్క వారు, పెద్దలు, పాత స్నేహితులు లేదా మాజీ భాగస్వాములతోనూ మాటల తేడాలు రావచ్చు. మీ మానసిక స్థితి వేగంగా మారుతూ ఉండటంతో చిన్న చిన్న మాటలు మనసుకు గాయం చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా నేరుగా విమర్శించినా స్పందించకుండా ఉండటం, అసహనంగా మారే పరిస్థితుల్లో మౌనం పాటించటం మంచిది. ఆఫీసు సహచరులతోనూ చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రత్యేకంగా వృత్తిపరంగా మీ ఎదుగుదలపై ఈర్ష్య కలిగిన వారు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ గొడవలు తగ్గు సమయంలో సర్దుబాటు అవుతూ ఉంటాయి. లేకపోతే పరస్పర అనుబంధాలను దెబ్బతీయవచ్చు. కనుక ఈ నెలలో ఎక్కువగా ధనార్జన భర్జనల్లో పడకుండా శాంతంగా స్పందించడం ఉత్తమ మార్గం. జూన్ 2025 మిథున రాశి వారి విద్య విషయానికి వస్తే ఈ నెలలో ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా పరీక్షలు ఉన్నవారికి నిద్రలేమి, మనసు స్థిరంగా ఉండకపోవటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. గ్రహ దోషాల ప్రభావం వల్ల దృష్టి సారించలేకపోవటము, చదువుపై ఆస్తికి తగ్గటం జరుగుతుంది. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఆధ్యాత్మికంగా మానసిక శాంతి పొందే విధంగా ధ్యానము, ప్రార్థనలు చేయటం వల్ల మనసు నిలకడగా మారే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మంచి అవకాశాలు దక్కుతాయి. ప్రయత్నాలపై నమ్మకం పెట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఫలితాలు మెల్లగా మెరుగవుతూ ఉంటాయి. సాంకేతిక విద్య, వాణిజ్య రంగాల విద్యార్థులకు మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంటుంది. జూన్ 2025 మిథున రాశి వారి రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయాల్లో ఉన్న మిథున రాశి వారు ఈ నెలలో మాటలు, సంభాషణలు చాలా జాగ్రత్తగా వినిపించాలి. అనవసర వ్యాఖ్యల వల్ల దుష్ప్రచారానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పరంగా మార్పులు, సమైక్యపరమైన నిర్ణయాల్లో మిమ్మల్ని పక్కకు పెట్టే ప్రయత్నాలు జరగవచ్చు. మీరు సున్నితంగా స్పందించి చట్టపరంగా నిలబడి వ్యవహరిస్తే మీ పద్ధతికి మద్దతు పెరుగుతుంది. కొత్త నాయకత్వ అవకాశాలు రావచ్చు, కానీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తుల మాటలను విచారించకుండా నమ్మితే మోసపోవచ్చు. అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది.
జూన్ 2025 మిథున రాశి వారి కోర్టు కేసుల విషయానికి వస్తే, న్యాయపరమైన సమస్యలు ఉన్న మిథున రాశి వారికి ఈ నెలలో కొంత ఊరట కనిపించవచ్చు. కానీ పూర్తిగా సమస్యలు పరిష్కారం అవటం మాత్రం ఆలస్యంగా ఉంటుంది. పాత కేసులు కొంత వేగంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే డాక్యుమెంట్లలో పొరపాట్లు, న్యాయవాదుల మార్పులు వంటి అంశాలపై జాగ్రత్త అవసరం. ఒకవేళ ఏదైనా వివాదాస్పద ఆస్తి కేసు, వ్యాపార ఒప్పందంలో సమస్య ఉంటే మీరు పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరు కావాలి. కోర్టు వ్యవహారాల్లో కొంతమంది కావాలని ఆలస్యం చేయటం వల్ల మానసికంగా నిరాశ కలగవచ్చు. ఈ నెలలో చట్టపరంగా ఓపికగా వ్యవహరిస్తే ఆ తరువాతి నెలలో మంచి వార్తలు రావచ్చు. జూన్ 2025 మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే, ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంది. విరామం లేకుండా పనిచేయటం వల్ల శారీరక శ్రమ పెరగవచ్చు. పెద్దవారికి దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందే టీకాలు వేసుకోవటం, హైజీన్ పాటించటం ముఖ్యం. కొంతమందికి మధుమేహం, రక్తపోటు సమస్యలు తీవ్రమవ్వవచ్చు. ఆహార నియమాలు పాటించటం, మితంగా పనిచేయటం ద్వారా ఈ సమస్యలను అదుపులో పెట్టవచ్చు. ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం, శరీరాన్ని విశ్రాంతి ఇచ్చే విధంగా యోగా, ధ్యానము చేస్తే మంచిది. ఇక ఈ నెలలో మిథున రాశి వారు వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో మరియు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నమ్మిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు మీకు అనుకోని బాధలు కలిగించే అవకాశం ఉంటుంది. ఎవరితో ఏ విషయాలు పంచుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్న నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. కొత్త పెట్టుబడులు చేయాలనుకున్నా ఎవరి సలహా తీసుకొని చేయాలో శ్రద్ధగా నిర్ణయించాలి. మీ మాటలను జాగ్రత్తగా వినిపించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనవసర వ్యాఖ్యలు పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. కుటుంబంలో పెద్దలతో వాదనలు, కార్యాలయాలలో ఉన్నతాధికారులతో గొడవలు జరగకుండా సంయమనం పాటించాలి. మీ సెక్యూరిటీ విషయంలోనూ కొంత అప్రమత్తత అవసరం. పాస్వర్డ్లు, డాక్యుమెంట్లు, మొబైల్ పాస్కోడ్లు వంటివి సురక్షితంగా ఉంచాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాల విషయంలో శాంతంగా నడిపించాలి. వాహన యాక్సిడెంట్లకు అవకాశం ఉన్నందున రాత్రివేళ ప్రయాణాలు తగ్గించడం మంచిది. జూన్ 2025లో మిథున రాశి వారికి శుక్రుని ప్రభావం కారణంగా దాంపత్యము, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో కొంత అస్థిరత కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో మిథున రాశి వారు శుక్రవారం ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి. ఈ నెలలో వచ్చే శుక్రవారాలు ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించండి. అలాగే శుక్రవారం తలకు స్నానం చేయండి. లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించండి. అదేవిధంగా స్నానం చేసే ముందు నీటిలో గల్లులుప్పు వేసుకుని స్నానం చేయండి. శుక్రవారం ఎక్కువగా ధనం ఖర్చు చేయకండి. మనీ ట్రాన్స్ఫర్ వంటివి కూడా శుక్రవారం చేయకండి. అలాగే శుక్రవార నియమాలు పాటించండి. శుక్రవారం ఉపవాసం ఉండటం వల్ల శరీరం శుభ్రంగా మారుతుంది, మనసు కేంద్రీకృతమవుతుంది. మరి మిథున రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 10, 12, 19, 21, 25, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 7, 14, 17, 23, 27. ఇవి మిథున రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.